మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన సినిమా కన్నప్ప. భారీ అంచనాల మధ్య విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది ఈ సినిమా. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో మంచు మోహన్ బాబు నిర్మించారు. రామాయణ్, మహాభారతం వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ్ అందాల భామ ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించారు. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, అక్షయ్ కుమార్ వీరందరూ కూడా కీలక రోల్స్ చేశారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. మొదటి ఆట నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ అదిరిపోయిందని, బీజిఎం, సాంగ్ సినిమాకు మరో హైలైట్ అయ్యాయని, క్లైమాక్స్లో విష్ణు నట విశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కూడా వచ్చాయి. ఈ సినిమా కలెక్షన్స్ కూడా అదే జోరు చూపించింది. రెండో వారం చివరం చూసినా మంచి కలెక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అర్బన్ ఏరియాల్లో మంచి ఆక్యుపెన్సీ నమోదవుతోంది ఏపీ, తెలంగాణలో. తొలి రోజు 30 కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చింది గ్రాస్గా. రెండో రోజు 20 కోట్ల రూపాయలు, మూడో రోజు 11 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. నాలుగో రోజు 9 కోట్ల రూపాయలు, ఐదో రోజు 7.5 కోట్ల రూపాయలు, ఏడో రోజు 4 కోట్ల రూపాయలు, పదో రోజు 2.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. 11వ రోజు 2 కోట్లు, 12వ రోజు 1,80,00,000, 13వ రోజు 1,50,00,000 మధ్య కలెక్షన్ మార్క్ అందుకుంది. ఓవర్సీస్లో 11% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది ఈ సినిమాకి. ముఖ్యంగా తమ్ముడు, కుబేరా, కన్నప్ప ఈ 3 సినిమాలు కూడా ఇప్పటివరకు థియేటర్ ఆక్యుపెన్సీని అయితే షేర్ చేసుకున్నాయి. మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే. ఇక ఆదివారం రోజు కూడా మంచి వసూళ్లు తీసుకువచ్చాయి గడిచిన 2 వారాలు. ఇక ఈ సినిమాని ఆవా ఎంటర్టైన్మెంట్స్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్పై మోహన్ బాబు భారీ బడ్జెట్తో తీశారు. ఈ సినిమాని తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ సినిమాని న్యూజిలాండ్లో దాదాపు 8 నెలలు షూట్ చేశారు. మొత్తం 800 మంది సిబ్బంది వర్క్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కన్నప్ప 7 గంటల నుంచే మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఉదయం. ఇక విష్ణు కెరీర్లోనే ఒక మరుపురాని మూవీగా నిలిచిపోయింది. ముఖ్యంగా క్లైమాక్స్లో విష్ణు నటన చాలా బాగుందనే అభిప్రాయాన్ని సినీ విమర్శకులు కూడా చెప్పారు. మూవీ పాజిటివ్ టాక్ ఉంది. వచ్చే వారం చివరి వరకు కూడా ఈ సినిమా థియేటర్లో ఆడే అవకాశం ఉంది. ఇక కుబేరా ఓటీటీ డేట్ రిలీజ్ అవడంతో కన్నప్ప కూడా మరో 2 వారాలు థియేటర్లో లాంగ్ రన్లో ఉండే అవకాశం ఉంది. రుద్రాని క్యారెక్టర్లో చేసిన ప్రభాస్తో పాటు శివుడిగా చేసిన అక్షయ్ కుమార్, కన్నప్ప తండ్రి శరత్ కుమార్, కిరాతగా చేసిన మోహన్ లాల్, కన్నప్ప భార్య ప్రీతి ముకుందన్ ఇలా అందరూ తమ పాత్ర పరిధి మేరకు అద్భుతంగా నటించి సినిమా విజయంలో భాగస్వామయ్యారు.